హల్లెలూయా, ఆమేన్. మహాగణుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా నీ స్తోత్రం. ఈ యొక్క ఉపవాస ప్రార్థనా కూటంలో నాయన మరి ఇంతవరకు స్తుతించి ఆరాధించడానికి మీరు చూపిన మహాకృపను బట్టి స్తోత్రం నాయన. ఈ సమయంలో చేరివచ్చి నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ప్రతి మాట మాకు ప్రయోజనకరంగా మార్చి మీరు మహిమ తెచ్చుకోండి. నిద్రమత్తాత్మ అవిధేయపాత్మ నిర్మూలపరచండి అయ్యా. వినుబుద్ధి పుట్టించు ఆత్మను మీరు అనుగ్రహించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామములో చేరువచ్చిన మీ అందరికి వందనాలు, దేవునామాని స్తోత్రాలు. హల్లెలూయా. ఈరోజు మన యొక్క ధ్యానార్థమై చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈరోజు మన యొక్క ధ్యానార్థమై మన పరిశుద్ధతను గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. దేని గురించి చెప్పండి గడియా? పరిశుద్ధతను గురించి మనం నేర్చుకుంటా అనేక విషయాలు మనం నేర్చుకుంటా వచ్చాం. దాంట్లో ఈరోజు మరొక అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 16వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు చదవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వాక్యాన్ని కనుక గమనిస్తే చదవగలుగుతారా? చదవండి. ఆ కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అనే మన సహోదరి, అక్కడ ఎవరున్నారంట? సంఘ పరిచారకురాలకు సేవకురాలు ఫిబే అనే ఒక ఆమె ఉంది కేంక్రేయలో. పరిచయరాలకు ఫిబే అనే ఒక స్త్రీ ఉండెను. అనే మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని, పరిశుద్ధులకు ఉంటూ తగినట్లుగా ప్రభువునందు వారిని చేర్చుకోవాలి. చేర్చుకొని మీ వలన ఆమెకు కావలసినది ఏదైనా ఉన్న ఎడలా సహాయము చేయవలెను. చాలు. ఈ వాక్య భాగంలో ఫిబేని గురించి రాయబడి ఉంది. ఎవరి గురించి? ఫిబేన్ గురించి రాయబడి ఉంది. ఫిబే ఒకసారి పాస్టర్ గారు చెప్పారు, ఆమెలో ఉన్న లక్షణాలు గుర్తుందో లేదో. ఉపవాస ప్రార్థనలో 7వ తారీఖు 6వ తారీఖు ఈ సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరంలో చెప్పారు, పోయిన సంవత్సరంలో చెప్పారు. ఫిబేన్ గురించి చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే చేర్చుకోవాలి. పరిశుద్ధులు అనబడినటువంటి వారంట చేర్చుకోవాలి. ఎవరిని చేర్చుకోవాలి? నేనెవరో ఒకళ్ళు వచ్చారు ఇక్కడికి, మేము బయటికి వెళ్ళాం, వీళ్ళు తరివేశారు. చేర్చుకోవాలా? ఎవరో కామొచ్చింది, ఆమె ఎక్కడామో తెలీదు. నీకేం జరిగింది? ఈరోజు నిద్ర చేసి వెళ్తాము, నిద్ర చేయాలి, ఎవరో చనిపోయారంట అని వచ్చారు. తెచ్చి ఎవరో ఒక ఆయన తెచ్చి వదిలిపెట్టాడు. ఆమె సరిగ్గా నడవలేకపోతుంది. పోసన మందిరం దగ్గర ఒక అరగంట సేపు ఉంటే వాళ్ళు ఎవరు చేర్చుకోలేదంట. మళ్ళీ చిన్నగా ఎవరో చెప్పినట్టుంటారు, ఇక్కడికి వచ్చింది. సరిపోని ఒక పూట ఆశ్రయం, ఇంత అన్నం పెడితే అయిపోద్ది. అంతే కదా? ఆయన మాకు ఫోన్ చేశారు, రాజుగారు, థామస్ రాజు గారు. ఎవరో వచ్చారో, ఎవరో ఆయన వదిలిపెట్టి వెళ్ళారు అనేదానికి మాకు డౌట్ వచ్చింది. ఎవరో వచ్చినోడు, అయ్యా మేము ఇట్లా పరిస్థితి అండి బాబు, ఈ నైట్ ఎక్కడ ఉండదులే చెప్పిపోవాలిగా, వదిలేసిపోయాడు. ఏమేమంటది? ఆమెకేమన్నా అయితే ఎవరిది బాధ్యత? పోయినసారి ఒకళ్ళు తీసుకొచ్చి 10 రోజులు పెడితే ఆయన చంపడానికి వచ్చారు. మీకు గుర్తుందో లేదో? 10 రోజులు ఇక్కడ పెట్టాం, చంపడానికి వచ్చారు. కత్తులు తీసుకొని అవసరం మందిరికి వెళ్ళి తిరిగారు. ₹1 ఏదో ఐపీ పెట్టి వచ్చి పారిపోయారు భార్య భర్తలు. మరి ఊరుకుంటారండి? దొరికితే పట్టుకోరా, కోపమతి కొట్టరా? వాళ్ళు ఎత్తికారు. ఆ రోజు ఆయన అదరాభద్ర పరిగెత్తుకుంటా ఇటు వచ్చాడు. ఆ గదిలో పోయాడు. మాకు అర్థం కాలే. ఏంటంటే ఏం లేదులే అన్నాడు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి 2సారి వచ్చినప్పుడు చెప్పారు ఆ మాట. ఏమని చెప్పారు? అప్పుడు మమ్మల్ని కత్తులతో చంపడానికి వచ్చారు, మీరు మాకు ఎంతో ఆశ్రయం ఇచ్చారు, మేము ఇక్కడ 10 రోజులు ప్రభు సన్నిధిలో క్షేమకరంగా ఉన్నాం అని చెప్పారు. ఆ తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు.
6 లక్షలు అప్పు ఎగ్గొట్టి వచ్చేసింది. 4 పిల్లలు తీసుకుని ఆమెను ఎత్తుక్కుంటా వచ్చారు. అది కూడా మాకు తెలిసింది. బెల్లంకొండ నుంచి, అల్లంకొండ, బెల్లంకొండ, దొరకొండ, వెనకొండ ఉంటుంది కదా, ఆ కొండ నుంచి వచ్చింది. మాకు తెలిసింది. ఎందుకు వచ్చావమ్మా అని అడిగితే, మేము విజిటింగ్కి వెళ్తే మమ్మల్ని వేరే వాళ్ళు అడుగుతున్నారు, తరుముతున్నారు, అందుకని ఈ రాత్రి తలదాచుకొని పోవడానికి ఇక్కడికి వచ్చాను. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఇలాంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు చాలా ఉన్నాయి. కొంతమంది మంటలు చేసి వస్తారు, కొంతమంది రకరకాలుగా తప్పించుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. ఇలాంటి పరిస్థితులు బట్టి మనం గుర్తుపట్టుకోవాలి. ఏదైనా బాగోలేదు వచ్చి ఉంటాము అంటే వాడు సంబంధించిన వాడు కూడా ఉండాలి. నేను తెచ్చి ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు, ఆడెవడో తెలియదు. అయ్యా మమ్మండి ఇట్లా పరిస్థితి, ఇలాగ వచ్చాం, ఈ నైట్ ఉండాలనుకుంటున్నాం, ఏదైనా కొంచెం ఆశ్రయం అండి బాబు అంటే చేర్చుకుంటాం, తప్పులేదు. ఆమెను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన అంటాడు, ఎవరు బండి మీద తెచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటున్నాడు ఆయన. ఆమె ఎవరు, ఏ ఊరు, ఏంటో, మంచేంటో చెడ్డేంటో తెలియలే. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే చేర్చుకోవాలని చెప్తుంది. ఏం చెప్తుంది బుజ్జిమ తల్లి గారు? చేర్చుకోవాలి అని చెప్తుంది. అలాంటి దేవుని నమ్మిన బిడ్డల్ని పరిశుద్ధులంటే చేర్చుకోవాలి. వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళకి అన్నం కావాలంటే అన్నం పెట్టాలి, వస్త్రం లేదంటే వస్త్రం ఇవ్వాలి, అర్థమైందా? ఆశ్రయం కావాలంటే ఆశ్రయం ఇవ్వాలి. ఇలాంటి అనుభవాలు కలిగి ఉండడమే పరిశుద్ధులకు తగినటువంటి అనుభవాలు. ఇక నాకు భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే, ఒకవేళ యేసుక్రీస్తే ఆమె రూపంలో వస్తే, అవునా కదా, యేసుక్రీస్తే వస్తే, ప్రభువే పరిచిపెడతానికి వస్తే ఏంటి పరిస్థితి? ఇదివరకు మీకు